పదవులను పట్టుకుని ఊగులాడడం, వాటి కోసం నానా తంటాలు పడ్డం కాంగ్రెస్ పార్టీకి అలవాటు కానీ తెలంగాణ ఉద్యమకారులకు పదవులు కొత్త కాదని హరీష్ రావు ఎన్నోసార్లు ఉద్యమం కోసం ఎమ్మెల్యే మంత్రి పదవిని గడ్డిపోచ్చలకు తీసిపారేసే పోరాటం చేసిన ఘనత ఉందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు సుందర్, వడ్లకొండ సాయి, సత్య నాగరాజు, ఎల్లం నాయకులు రాయుడు, దరిపల్లి శ్రీనివాస్, రజనీకాంత్, బెల్లంకొండ వెంకట్, సాయి ప్రేమ్, శ్యామ్ యాదవ్లతో మాట్లాడుతూ రుణమాఫీ మంత్రివర్గ నిర్ణయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు పడే వరకు కాంగ్రెస్ మాట మీద ప్రజల్లో నమ్మకం లేదని విమర్శించారు. రుణమాఫీ ప్రకటన మీద కాంగ్రెస్ నాయకులు ఇప్పుడే రైతులకు డబ్బులు ఇచ్చినట్లు హంగామా చేస్తూ ఎగిసిపడుతున్నారని ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ చోటామోటా నాయకులు హరీష్ రావును రాజీనామా చేయాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎగిసిపడుతున్నట్టుగా ఈ రుణమాఫీకి సంబంధించి మన కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ హరీష్ రావు గారి మీద అసలు రుణమాఫీ ప్రకటనతోనే మొత్తం అసలు రుణమాఫీ అమలైనట్టుగా ప్రజల ఖాతాల్లోకి ప్రత్యేకించి 2 లక్షల రుణమాఫీ లబ్ధిదారులైనటువంటి రైతులందరి ఖాతాలకు ఆల్రెడీ డబ్బులు చేరినట్టుగానే మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది, అసలు హరీష్ రావు గారు ఏప్రిల్ 24 నాడు అక్కడ పాలకుర్తి సభలో కావచ్చు, ఏప్రిల్ 26 నాడు గన్ పార్క్ దగ్గర స్పష్టంగా ఉన్నాయి. ఏమంటారు వారు ఏం మాట్లాడిరన్న విషయం ఈ కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గంలో కావచ్చు, బయట తెలంగాణ వ్యాప్తంగా కూడా హరీష్ రావు గారు ఏమన్నారంటే ఈ 2 లక్షల రుణమాఫీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ సాధారణ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు, 13 హామీలు, అదే రకంగా మొత్తంగా 420 హామీలు ఇచ్చి మోసం చేసిర్రు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, ఈ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో కనుక అమలు చేస్తే తప్పనిసరిగా నేను రాజీనామా చేస్తానని అన్నారు గన్ పార్క్ దగ్గర. ఏప్రిల్ 24 నాడు ఓపెన్గా ఛాలెంజ్ చేసి మీరు రండయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రండి, మీకు దమ్ముంటే నిజంగా మీ 6 గ్యారంటీల మీద మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏదైతే బూటకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు, మీరు ఇచ్చిన మీ మేనిఫెస్టోలో మీ సోనియా గాంధీ గారు తుక్కుగూడలో డిక్లరేషన్లో ఇచ్చినట్టుగా ఆ విజయబేరి సభలో ప్రకటించినట్టుగా 6 గ్యారంటీలు, 13 హామీలు, ఈ 2 లక్షల రుణమాఫీ మీరు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను. ఎందుకంటే ఉద్యమంలో రాజీనామాలు హరీష్ రావు గారికి కొత్త కాదు. ప్రత్యేకించి అసలు బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏనే పోరాటం. ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసమే రాజకీయం. మా పార్టీ పుట్టిందే దానికోసం. ఇంకోటి మీరు చూసిండ్రు, తెలంగాణ ఉద్యమం కోరినప్పుడల్లా, ప్రజలు ఆదేశించినప్పుడల్లా రాజీనామాకు వెనుకాడని నాయకుడు మా హరీష్ రావు గారు. అసొంటి హరీష్ రావు గారికి రాజీనామా చాలా చిన్న గడ్డిపోచలాగా పదవులను వదిలిపెట్టిన చరిత్ర కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఉన్నదన్న విషయం ఈ తెలంగాణ సమాజంలో ఏ చిన్నపిల్లలను అడిగినా, పెద్దోళ్ళని అడిగినా, ఈ ఉద్యమ కాలంలో పనిచేసిన అందరికీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఎన్నిసార్లు రాజీనామా చేసిరు దానికి వెనకాడు. అయితే మీరు కనీసం ఒక ప్రెస్ మీట్, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు మాజీ మంత్రి మాట్లాడిన ప్రెస్ మీట్ను అర్థం చేసుకోలేనటువంటి ఒక దీన స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. దీనికి మేము చాలా చింతిస్తున్నాం. ఇప్పటికైనా సరే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఉన్నాయి కదండి, మీరు మహాలక్ష్మి అన్నారు, కేవలం ఫ్రీ బస్సుతోని ఒడగొట్టేసిరు. దాంట్లో కూడా ఎన్ని సాధక బాధకాలు ఉన్నాయి. రోజు మహిళలంతా కూడా సిగపట్లే, దాంతో ఆటో కార్మికులు రోడ్ల పడ్డారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ 2500 రూపాయలు వేస్తున్నారు, అది వేయలేదు. 500 రూపాయల గ్యాసు ఆ పథకం ఎట్లా అమలవుతుందో దేవుడెరుగు. రైతు భరోసా కింద మీరు మేము 10,000 ఇస్తే మీరు 15,000 రూపాయలు పెంచిస్తామన్నారు. కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. అసలు రైతు భరోసా కింద పంట పెట్టుబడి, ఇప్పుడు ఎండాకాలం మన యాసంగి పంట వేసి పంట చేతికి వచ్చే టైంకి వచ్చిర్రు. ఇప్పుడు వానాకాలం పంటకి ఇంకా మీరు మొదలే లేదు. ఆ పెంచిన పైసలు దేవుడెరుగు, ఉన్న పైసలు రైతు బంధు కేసీఆర్ ఇచ్చినట్టు ఇయ్యలేకపోతున్నారు. గృహజ్యోతి అన్నారు, అదే ఎన్నికల అడవడిగానే మిగిలిపోయింది. మీరు చేయుత పెన్షన్లో పెంచుతా అన్నారు, ఇప్పటికీ కూడా 2,000 రూపాయల పెన్షన్ వస్తుంది, ఎక్కడ 4,000 పెన్షన్ వస్తలేదు. అదే రకంగా ఈ మీరు పెంచిన పెన్షన్ ఇచ్చిపెట్టి ఆ ఉన్న పెన్షన్నే 1 నెల ఇప్పటికీ బకాయి ఉన్నారు. ఈ విషయం మర్చిపోయినరు. అదే రకంగా యువ వికాసం పేరిట విద్యార్థులందరికీ ఒక 5 లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. మరి నిరుద్యోగ డిక్లరేషన్లో మనకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇట్లాంటి అన్నీ కూడా మొత్తం 6 గ్యారంటీలు, 13 హామీలు, 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ కూడా ఏకకాలంలో చేస్తే
ఇవి సత్యదూరమైన విషయం. కాంగ్రెస్ అంటేనే కహానీలు చెప్పేటోళ్ళు, కమిటీలు, కాలయాపనలు, కపట మాటలకు కేర్ ఆఫ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా గుర్తించాలి. వీళ్ళు మొన్న ఒక సచివాలయంలో క్యాబినెట్ భేటీలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. విధానపరమైన నిర్ణయం తీసుకోగానే ఇల్లలకంగానే పండుగ అయినట్టు మీరు ఆ విధాన నిర్ణయంలోనే చూడుర్రి. 39,000 కోట్లగా అంచనా వేసిన రుణమాఫీ విధాన నిర్ణయం తీసుకున్న వారికల్లా 31,000 కోట్లకు చేరుకున్నది. రేపు ఏమవుతుంది, ఎన్ని కొర్రీలు పెడతారు, కింద స్టార్ గుర్తు పెట్టి షరతులు వర్తిస్తాయంటే ఒక కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు, ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తారు, ఈ 2 లక్షల మాఫీకి సంబంధించి ఇంకా విధానపరమైన జీవో వెలువడుతుందన్నారు, వెలువడలే. అప్పటికే పాలాభిషేకాలు ఇంకా మొత్తం అసలు రైతుల ఖాతాల డబ్బులు అడ్డట్టుగానే చేస్తారు. దీనికి తోడు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు అప్పటికే రుణమాఫీ అయిపోయినట్టు రాజీనామా లేఖ సిద్ధం చేసుకోవాలను. అసలు రాజీనామా ఛాలెంజ్ కూడా సిద్ధపడని ముఖ్యమంత్రి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హరీష్ రావు మీద, ఇట్లా ఉద్యమ నాయకుడు మీద ఎప్పుడంటే అప్పుడు తెలంగాణ సమాజం కోరినప్పుడు, తెలంగాణ ఉద్యమం కోరినప్పుడు, తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయమని ఆదేశించినప్పుడు ఒక్క క్షణం ఆలోచించకుండా రాజీనామా చేసినటువంటి హరీష్ రావు గారి మీద ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ కపట పార్టీ నాయకులు, ఇట్లాంటి ఈ మోసపు హామీలు చేసినటువంటి నాయకులు ఈ రకంగా రాజీనామా చేసుకో సిద్ధంగా ఉండు అని చెప్పి అవాకులు చవాకులు పేరడాన్ని మా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇప్పటికైనా వెంటనే ఇప్పుడు మీరు కళ్యాణ్ లక్ష్మి అన్నారు, మేము ₹1,00,000 పాటు తులం బంగారం అన్నారు, తులం మినిమం కూడా ఇవ్వలే, ఇంకా స్టార్టే కాలేదు. మీరు కేవలం సీఎంఆర్ఎఫ్ చెక్కుల మీద కేసీఆర్ బొమ్మ ఉందని ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. పాఠ్య పుస్తకాలు వచ్చినాయి. ఒక చిన్న మీరు ఎంతసేపు ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలనే తప్ప ఇంకోటి లేదు. వెనకటికి ఒకటి స్టోరీ ఉన్నది, ఒక విలంపేస్తాడు, చంపేసి ఆ తర్వాత సమాజానికి క్షమాపణపోయి నేను సన్యాసులలో కలుద్దాం అనుకుంటున్నా స్వామి అంటే, నువ్వు గింత మంచిగా సూటు బూట్ వేసుకున్నావు, నీతో సన్యాసం కాదు, నువ్వు విలాసవంతంగా గడిపినావు అని సన్యాసం అంటాడు అన్నట్టు. అంటే సార్ నేనెందుకు సన్యాసం చేసుకున్నాను, ఉన్న బట్టలన్నీ పరాపరా చింపేస్తాడు. అప్పుడు సన్యాసి చెప్తాడు అన్నట్టు, నువ్వు నీ తల్లిదండ్రులను భార్యను చంపినప్పుడు గదే కోపంలోనవు, నువ్వు సన్యాసం తీసుకుందామని ఆలోచన వచ్చి కూడా గదే కోపంలోనవు. సేమ్ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే కూడా కేసీఆర్ని విమర్శించడం ద్వారా పెద్దగైతా అనుకున్నాడు. ఇప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం గత ప్రభుత్వంలో ఏం తప్పులు ఎత్తుకుదామా, ప్రజాపాలన పేట ప్రతీకార పాలన చేస్తూ నాకు తెలిసి అన్నీ మార్చి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా అంటే ఈ భూమి ఉన్నంత కాలం, ఈ మట్టి ఉన్నంత కాలం, ఈ తెలంగాణ రాష్ట్రం మనుగడ సాధించినంత కాలం కేసీఆర్ పేరును కానీ మా ఈ గులాబీ జెండాను, హరీష్ రావు లాంటి ఉద్యమకారుల పాత్రను దీని నుంచి చెరపలేరు. అట్లాంటి చిలిపి ప్రయత్నం చేయొద్దు. అట్లా చేసిన వాళ్ళు కాలగర్భంలో ఈ రాజకీయంలో ప్రజాస్వామ్య అవనిక మీద ఏం జరిగిందో గత చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనకు ఉద్యమంతో సంబంధం లేదు, ఈ మట్టి మీద ఈ పోరాటాల మీద ప్రేమ లేనోడు కాబట్టి ఆయన మేనేజ్మెంట్ కోటాల అనుకోకుండా పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, అదే రకంగా మేనేజ్మెంట్ కోటాల ముఖ్యమంత్రి అయ్యిండు. హీఈస్ అన్ యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. కాబట్టి ఇంత లోతుగా ఆలోచిస్తాడని మేము అనుకుంటలేం. ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నేతృత్వంలోని సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు, హనుమంతుని గుడి లేని ఊరు, కేసీఆర్ సంక్షేమ పథకం లేని ఇల్లు ఎట్లయితే ఉన్నదో ఇప్పటికి కూడా అదే ఛాలెంజ్ మీద ఉన్నాం. ఇకనైనా వీళ్ళు మానుకోవాలి. ఇంకా తెలంగాణ సమాజంలో మరొక్కసారి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ విధాన ప్రకటన చేసి వెనుకపోవడము, మళ్ళీ ప్రజల మధ్య తగు పెట్టడం అనేది, ఈ కమిటీల పేరిట కాలయాపన చేయడం అనేది కాంగ్రెస్ DNA. ఇప్పుడు రైతు భరోసా కోసం కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసిరు. ఆ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారో, ఈ పంటలు వేసేటప్పుడు ఇస్తారా, ఈ పంటలన్నీ మళ్ళీ కోసేటప్పుడు ఇస్తారా అనే విషయం కూడా ఇంతవరకు తెలియదు. తెలంగాణ 6 దశాబ్దాల పోరాటం విషయంలో కూడా డిసెంబర్ 9 నాడు ప్రకటన చేసి వెనుకకు తీసుకున్న చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. ఈ రుణమాఫీ అనేది ఒక చిన్న ప్రభుత్వ పాలసీకి సంబంధించి కూడా నిమిషంలో మాట మార్చే ఆ చరిత్ర, ఆ ఆనవాళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు, రైతులు కూడా ఉండాలి. ఎప్పుడైతే మీ ఖాతాలో పైసలు పడతాయో గప్పటిదాకా నమ్మద్దు. దీనికి తోడు మీరు చిత్తశుద్ధితో 6 గ్యారంటీలు 13 హామీలు ఎప్పుడు చెప్తారో చెప్పకుండా ఉల్టా తప్పు చేసినోడు ఉల్టా మళ్ళా ఉద్యమకారులను తిట్టినట్టు ఈ హరీష్ రావు గారిని రాజీనామా సిద్ధం చేసుకో అంటారు. అసలు ఛాలెంజ్ కూడా చేతగాక ఇంట్లో వండుకున్నటువంటి మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అసలు మా చిత్తశుద్ధితో అని ప్రశ్నించుకోవాలి. ఇకనైనా ఇట్లాంటివి మానుకొని
హరీష్ రావు గారి మీద అనవసరమైన విమర్శలు చేయొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అదే రకంగా తెలంగాణ ప్రజలకు వెంటనే ఈ 6 గ్యారంటీలు 13 హామీలు ఎప్పుడు మీరు 100 రోజులు అన్నారు, 100 పోయి 250 రోజులకు వచ్చింది. ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. లేకుంటే మీరు అమలు చేసేంత వరకు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఈ తెలంగాణ గడ్డ మీద అత్యంత బాధ్యత కలిగిన పార్టీ కాబట్టి ఈ గులాబీ జెండా సైనికులు కేసీఆర్ హరీష్ రావు గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని వారి నాయకులు నిలదీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారతదేశానికి అట్లాంటి ఈ ప్రజాస్వామ్యంలో రాజీనామాలు అనేటువంటి అగ్ని పరీక్ష అనేక సార్లు ఎదుర్కొన్న మా పార్టీ మా నాయకులు కూడా అంతకంటే పునీతులు అని చెప్పి మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం.